అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెట్. సో మరి మీరు ఎమ్మెల్యే అవ్వడానికి ముందు చాలా తిరిగా తెలుసుకున్నా అని చెప్తున్నారు కదా, గోపాలపురం గురించి ఏం తెలుసుకున్నారు మీరు? మంచి ప్రశ్న అండి. గోపాలపురం అనేది దీని విస్తీర్ణం చాలా పెద్దది. ఇది 2,43,000 మంది ఓటర్లు ఉన్న అతిపెద్ద నియోజకవర్గం. పూర్తిగా గ్రామీణ నేపథ్యం. ఇక్కడ వ్యవసాయ రైతులు, అలాగే కౌలు రైతులు, కూలీలు, కార్మికులు ఉండే నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ మీరు ప్రధానంగా మీకు సమాజం పట్ల ఎలాంటి దృక్పథం ఉందనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు నాబోటి వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి నెలకు 2,15,000 రూపాయల జీతం వస్తూ ఉన్నప్పుడు ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాము అంటే నా నేపథ్యం గ్రామీణ నేపథ్యం. సో ఈ గ్రామీణ నేపథ్యం ఉన్న నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ వీటి మీద ఉండే ప్రేమ, అభిమానం, ప్రజల మీద ఉండే ఆప్యాయత, ఈ సమాజానికి ఏదో చేయాలనే తపన నన్ను ఇక్కడ దాకా నడిపించింది. ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల వైపు నడిపించింది. కాబట్టి నేను వెళుతున్నప్పుడు నాకు రోజు రోజుకి నా బాధ్యత పెరిగింది. ప్రతిరోజు నేను బలంగా ఎమ్మెల్యేని అవ్వాలనే సంకల్పం, నాకు ఆ భావన పెరిగింది రోజు రోజుకి. ఎందుకంటే సమస్యలు చూసే కొద్దీ ఈ సమస్యలను తీర్చాలి అంటే, ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవాలంటే, ఇలాంటి రైతులను ఆదుకోవాలంటే, కార్మికులను ఆదుకోవాలంటే ఖచ్చితంగా నాకు ఒక హోదా ఉండాలి. ఎమ్మెల్యేని అయితేనే వీటిని నేను పరిష్కరించగలుగుతాను. సో మరి గోపాలపురంలో నిజంగా మీరు అన్నట్టుగా బాగా రూరల్ ఏరియా అండ్ జనాలందరూ కూడా మ్యాక్సిమం కూడా ఫార్మింగ్ పైన ఆధారపడి ఉన్నారు. సో అంటే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, మినిమం రోడ్లు అనేవి లేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే. అంటే మేము అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చినప్పుడు ప్రతి నిమిషం రోడ్లను తిట్టుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పట్టింది. మరి ఈ రోడ్ల వ్యవస్థని ఏదైనా కరెక్ట్ చేయొచ్చా? చేసే అవకాశం ఉందా? అంత ఈజీయా? 100% చెయ్యాలి అనే సంకల్పం. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నేను ఫస్ట్ ఇచ్చిన రిప్రజెంటేషన్ రైతుల మీద ఇచ్చాను. రైతుల కష్టాల మీద ఇచ్చాను, రైతులకు జరుగుతున్న నష్టాల మీద ఇచ్చాం, రైతులను ఆదుకోవాలని ఇచ్చాం. మా ప్రధాన ఎజెండా రైతులు. వ్యవసాయాన్ని మీరు చెప్పినట్లుగా అనేక సంక్షోభాల్లో కొట్టుకుంటున్న ఈ రైతాంగాన్ని మనం ఆదుకోవాలి. ఈ రోజున గమనిస్తే అండి, సమాజానికి పట్టెడు అన్నం పెట్టే రైతన్న ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఏ వ్యక్తి అయినా కనుక మనం కూడా చూస్తున్న సమాజంలో ఏవో సాఫ్ట్వేర్ ఇంజనీర్కో ఆఖరికి వేరే లేబర్ పని చేసుకునే వాళ్ళకన్నా ఒక అమ్మాయిని ఇవ్వడానికి సాహసిస్తున్నారు తప్ప వ్యవసాయం చేసుకుంటున్నానంటే వాళ్ళకి ఈవెన్ అమ్మాయిని ఇవ్వడానికి కూడా సాహసించట్లేదు. అంటే మన సమాజం అలాగైపోయింది. కానీ మరి ఈ రైతే కదా పట్టెడు అన్నం పెట్టి మనకి సాగు చేసి మనకి అన్నం పెట్టేది. అలాంటి సమాజానికి అన్నం పెట్టే రైతన్న కన్నీళ్ళు సమాజానికి మంచిది కాదు. ఇది ప్రధానంగా నేను నమ్మిన సిద్ధాంతం. కాబట్టి నా ప్రతి అడుగు కూడా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం అనేది లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. దానికోసం మీ దగ్గర ఏమైనా మంచి డిఫరెంట్ ఆలోచన ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మాకు ఇక్కడ ఉండే సాగునీటి వనరులు ఏమున్నాయి అనేది పరిశీలించాం. అటు ఎర్ర కాలువ కావచ్చు, కొవ్వాడ, ఇలాగా కొన్ని రకాల తాడిపూడి కాలువ, ఇలాంటి కాలువల నుంచి వచ్చే వాటర్ని కావచ్చు, దాన్ని అలాగే ఆకాశం నుంచి పడే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకొని దాన్ని అయితే సాగుకి లేదా త్రాగునీటికి వాడుకునే విధంగా. రెండవది భూగర్భ జలాలు పెంచడానికి ఏ రకంగా, ఎందుకంటే చాలామంది మాది మెట్ట ప్రాంతం అంటాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. మనం కనుక భూగర్భ జలాలను పెంచే ప్రక్రియ చేయకపోతే ఈ బోర్లు కూడా ఎండిపోయి అక్కడ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మాకుండే కాలువల్లో వచ్చే వాటర్ని సద్వినియోగం చేసుకోవడం, అలాగే నేను కొన్ని ప్రణాళికలు కూడా ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చాం. ఎక్కడన్నా అవకాశం ఉంటే రిజర్వాయర్లు నిర్మాణం చేయడం, చెక్ డ్యాములు నిర్మాణం చేయడం. చెక్ డ్యాములు కూడా ఇప్పటివరకు మీరు ఎక్కడ గేట్ సిస్టమ్తో చెక్ డ్యాములు మీరు ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ప్రతిపాదిస్తున్నాం. ఏంటి గేటెడ్ చెక్ డ్యామ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మీరు చెక్ డ్యామ్స్ని హైట్ పెంచేస్తేనేమో లోతట్టు ప్రాంతాల పొలాలు మునిగిపోతాయి, అలా అని వదిలేస్తేనేమో వర్షాకాలం నీరు పోతే వేసవకాలంలో నీళ్లు ఉండవు. సో దానికి ఏం చేస్తున్నాం అంటే చెక్ డ్యాములు కూడా గేట్లు నిర్మాణం చేయబోతున్నాం ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి. అంటే మిగతా కాలాలు అంటే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం, లేదు మునగట్లేదు అన్నప్పుడు వాటర్ని మేము స్టోర్ చేసుకోవడానికి గేట్లు క్లోజ్ చేస్తాం. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మినీ
బాగుంది ఇది. ప్రాజెక్ట్. అంటే ఇలాంటి ఆలోచనలతో Yeah. రైతాంగానికి మేలు చేసే విధంగా. అదేవిధంగా రెండవదిగా విద్యుత్ సమస్యలు ఎక్కువ ఉంటాయి రైతులకి ఇక్కడ. కాబట్టి మేము ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని నిత్యం కూడా మేము అప్రమత్తం చేస్తూ ఎక్కడ రైతుకి ఏ కష్టం వచ్చినా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, మోటార్ సమస్యలు వచ్చినా, రకరకాలు వచ్చినా మేము అప్రమత్తత చేస్తూ మేము అనుక్షణం రైతుకు అందుబాటులో ఉండే విధంగా చేస్తాం. ఈ నియోజకవర్గంలో ఒక ఎగ్జాంపుల్ ఉందండి, నన్ను బాగా కలిసివేసిన అంశం. నేను ఇక్కడ అప్పటికి మేము వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఒక రైతు విద్యుత్ కనెక్షన్ తొలగించారు. ఆ రైతు భూమి ఎండిపోతుంది, పంట ఎండిపోవడం చూస్తూ తట్టుకోలేని రైతు ఆ విద్యుత్తుని కనెక్షన్ పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసే క్రమంలో కరెంట్ షాక్తో చనిపోయాడు. సో నాకు అప్పుడు అనిపించింది, ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాంటి కష్టం ఏ రైతుకి రాకూడదు. విద్యుత్ కనెక్షన్ తొలగించడం కానీ, అలాంటి దుందుడుకు దుశ్చర్యలు కానీ ఎవరు చేయకూడదు. అదేవిధంగా రైతుకు అండగా ఉండాలి. రైతుకు ఎలాంటి విద్యుత్ సమస్యలు వచ్చినా మనం ఒక ఎమ్మెల్యేగా నిలబడి దగ్గరుండి చేయించాలని నేను ఒకటి బలంగా నమ్ముతానండి. అధికార యంత్రాంగం ఉంది, ప్రతి పనికి యంత్రాంగం ఉంది. కానీ ఆ యంత్రాంగాన్ని నడిపించే వ్యవస్థ ఒక నాయకుడు ఉంటేనే వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు. ఆ నాయకత్వం ఎమ్మెల్యే నేను బలంగా నమ్ముతాను. అలా నేను అధికారుల యొక్క ఆ వ్యవహారాల్లోకి నేను జోక్యం చేసుకొని కానీ ఇక్కడుండే ప్రజలకు సేవ చేసే క్రమంలో ఈ యంత్రాంగాల్ని సమన్వయం చేసుకుని అప్రమత్తత పనిచేసేలాగా ఉంటాం. సో సార్, మీరు ఇన్ని పాయింట్స్ చెప్పారు కదా, గోపాలపురం ప్రజలకి ఇవన్నీ చేయాలన్న ఆశ మీలో ఉంది. చాలా మందికి ఉంటుంది, ఎమ్మెల్యేగా గెలిపించిన ఒక కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్కరికి ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా, సుమన్ టీవీ సాక్షిగా మీరు ప్రజలకి ఒక ప్రామిస్ చేయండి. అంటే నెక్స్ట్ 6 monthsలో కావచ్చు, 1 yearలో కావచ్చు, మీ పనిని బట్టి మీరు అనుకుంటున్న ఒక పని, గొప్ప పనిని ఒక ఆశయంగా పెట్టుకొని ఇది నేను తప్పకుండా గోపాలపురం ప్రజలకి నేను చెయ్యబోతున్నా, సుమన్ టీవీ సాక్షిగా నేను ప్రామిస్ చేస్తున్నా అని చెప్పి మీరు ఏ పని చెప్పినా సరే దాన్ని నేను అప్పుడే వచ్చి మళ్ళీ అడుగుతా సార్. సో మీరు చెప్పండి, సుమన్ టీవీ సాక్షిగా ఫలానా నేను గోపాలపురం ప్రజలందరికీ ఈ ప్రామిస్ చేస్తున్నా, ఇన్ని నెలల్లో ఈ పని చేసి చూపిస్తా అని చెప్పండి. సుమన్ టీవీ సాక్షిగా గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి నేను ఇచ్చే హామీ ఏంటంటే నిత్యం మీకు అందుబాటులో ఉంటా, మీతోటే ఉంటా. ఇది నేను ఇచ్చే ప్రామిస్. ఇదైతే ఈజీనా సార్? ఈజీనా? ఈజీ కాదు, చాలా కష్టం. అంటే ఒక పొలిటీషియన్ని మనం ఎలా చూస్తామంటే చాలా సింపుల్గా క్యాల్కులేట్ చేసి జడ్జి చేస్తాం. కానీ ఒక పొలిటీషియన్ కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, తనకు ఒక భార్య పిల్లలు ఉంటారు. ఎంత టైం భార్యకి ఇవ్వగలుగుతున్నారు, పిల్లలకి ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఒక తండ్రిగా వాళ్ళు ఒక తండ్రి నుంచి కోరుకునే ప్రేమను కావచ్చు, ఒక భరోసాను కావచ్చు, ఈ సమాజంలో ఎదగడానికి ఇవ్వాల్సిన తర్ఫీదు కావచ్చు, ఇవన్నీ కోల్పోతారు. ఇది అధికారం కాదు, మీరే చెప్పింది, ఇది అధికారం కాదు, బాధ్యత. నిజానికి చెప్పాలంటే మీరంతా కూడా ప్రజల సర్వెంట్స్ కాబట్టి వాళ్ళు కోరితే మీరు ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. కానీ ఇప్పుడు చెప్పండి, ఫిజికల్ గా ఒక వర్క్ ఏం చేయబోతున్నారు గోపాలపురంకి? అంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి. మీరు రైతాంగం టైంలో నేను చేసి చూపిస్తా, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి యాస్ ఎమ్మెల్యే మొదటిసారి కాబట్టి ఏం చేయబోతున్నారు? అంటే నాకు ప్రధానంగా చదువు అంటే చాలా ఇష్టం అండి. ఓకే. ఎందుకంటే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను నేను. చదువు వల్లే నేను అమెరికా దాకా వెళ్ళగలిగాను ఉద్యోగం కోసం. అలాగే ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళగలిగే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు చదువు, సమాజంలో బతకగలను అనేది. సో నా ఆలోచన ఏంటంటే స్కూల్స్ని రెనోవేట్ చేయాలి. విద్యా వ్యవస్థలో చాలా భ్రష్టుపట్టి ఉంది. అంటే ఇప్పుడు ఈ రోజున స్కూల్స్ చూస్తే స్కూల్లో జరిగే విద్యా బోధన కూడా సరిగా లేదనేది నేను నమ్మకం. అలాగే పిల్లలు తర్ఫీదు ఇవ్వాల్సిన దాంట్లో కానీ, శిక్షణ ఇవ్వాల్సిన దిశలో కానీ, అదేవిధంగా వ్యాయామంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, వీటన్నిటిలో కూడా ఫెయిల్యూర్ అయ్యాం. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రపంచం ఎంతో ముందుకు దూసుకుపోతుంది, దాన్ని మనం గవర్నమెంట్ స్కూల్స్లో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా వెనకబాటుతనం కనిపిస్తుంది. మీరు ఎడ్యుకేషన్ పాలసీలో కావచ్చు, ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కావచ్చు, అక్కడ మీకు ఇచ్చే ఫిజికల్ ట్రైనింగ్ కావచ్చు, వీళ్ళని ప్రపంచం ఎదుగుతున్నంత స్పీడ్తో వాళ్ళతో సమానంగా పోటీ పడగలిగే స్థాయికి మనం విద్యను ఇవ్వగలుగుతున్నామా? ఇది క్వశ్చన్. ఇవ్వట్లేదు. ఆ యొక్క ప్రమాణాలు రోజు రోజుకి పడిపోతున్నాయి. నా బలమైన ఎడ్యుకేషన్ ని మీరు పెంచబోతున్నారు. నా బలమైన నమ్మకం ఏంటంటే లోకేష్ అన్న ఈ మొత్తం వ్యవస్థకు మంత్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.